శ్రీ గురుభ్యో నమః. అక్బర్ బీర్బల్ కథల్లో ఇప్పుడు మనం చెప్పుకునే కథ మంత్రి పదవిని కోరినటువంటి దిలావర్ కథ. మంత్రి పదవిని కోరిన దిలావర్ అదేంటంటే, అక్బర్ చక్రవర్తికి ఒక బావమరిది ఉన్నాడు. అతని పేరు దిలావర్. ఆ దిలావర్కి చాలా కాలంగా ఒక కోరిక ఉంది. అదేమిటంటే, తనకి మంత్రి పదవి దక్కడం. అందుచేత బీర్బల్ని మంత్రి పదవి నుండి తప్పించి తనకి ఆ పదవిని ఇవ్వమని బావగారైనటువంటి అక్బర్ని చాలాసార్లు కోరాడు. కానీ ఎంతో తెలివితేటలు ఉన్నటువంటి బీర్బల్ని మంత్రి పదవి నుండి తొలగించి అసమర్థుడైన దిలావర్కి ఆ పదవిని ఎలా ఇస్తాడు? అందుకే అక్బరు దిలావర్ కోరికని పట్టించుకోకుండా ఊరుకున్నాడు. కానీ దిలావర్ పదే పదే మంత్రి పదవిని గురించి విసిగిస్తూ ఉంటే అక్బరు చివరికి అతన్ని ఇలా అడిగాడు. ఏమని అడిగాడు? చూడు దిలావర్, మంత్రి కావాలనుకున్న వాడికి ఎంతో పదునైనటువంటి ఆలోచన శక్తి, హాస్య చతురత, సమయస్ఫూర్తి ఇవన్నీ ఉండాలి. మరి అవన్నీ నీకు ఉన్నాయా అని అడిగాడు. ఓ ఉన్నాయి అన్నాడు దిలావర్. ఉన్నాయంటే సరిపోదు. రేపు సభలో నేను నిన్ను ఓ ప్రశ్న అడుగుతాను. దానికి నువ్వు సమాధానం చెప్పగలిగితే నీకు మంత్రి పదవి ఇస్తాను అన్నాడు అక్బర్. దానికి దిలావర్ సరే అన్నాడు. ఆ మర్నాడు సభలో దిలావర్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు ఈ సమయంలో వారి వారి మనసులో నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పు. దానికి దిలావర్ అన్నాడు, ఏంటి, ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలా? నేనే కాదు, దీనికి ఆ దేవుడే తప్ప ఇంకెవ్వరూ సమాధానం చెప్పలేరు అన్నాడు. అక్బర్ చిరునవ్వు నవ్వి బీర్బల్ వైపు తిరిగి, బీర్బల్, పోనీ నువ్వు చెప్తావా అని అడిగాడు. ఓ, ఇంత అతి మామూలు ప్రశ్నకి నేనెందుకు సమాధానం చెప్పలేను ప్రభు అన్నాడు బీర్బల్. అది విని దిలావర్కి చాలా కోపం వచ్చింది. ఏంటి, అక్బర్ పాదుషా అడిగింది అతి మామూలు ప్రశ్న అంటే పాదుషా వారి తెలివితేటల్ని తమరు తక్కువగా అంచనా వేస్తున్నారా? అయితే మరి ఇక్కడి వారు ప్రస్తుతం అక్బర్ పాదుషా గురించి ఏమనుకుంటున్నారో చెప్పండి మరి అన్నాడు రోషంగా దిలావర్. చెప్పు బీర్బల్ అన్నాడు అక్బర్. ప్రభు, ఇక్కడ ఉన్నవారంతా మీ పరిపాలనతో ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారు అని అనుకుంటున్నారు. అంతేకాదు, పాదుషా వారు ఎల్లప్పుడూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ అల్లాని వేడుకుంటున్నారు అని సమాధానమిచ్చాడు. అక్బరు చిరునవ్వుతో సభలోని వారందరినీ చూశాడు. వాళ్ళంతా కూడా అవును, మేము అలాగే అనుకుంటున్నాం అని ముక్త కంఠంతో అన్నారు. అక్బరు, చూశావా బీర్బల్ గొప్పదనం అని అర్థం వచ్చేలాగా దిలావర్ని చూశాడు. దిలావర్ సిగ్గుతో తలదించుకున్నాడు. అక్బరు బీర్బల్ను ఘనంగా సత్కరించాడు. అదండి సమయస్ఫూర్తి అంటే, అది అలా ఉండాలి. ఆ సమయస్ఫూర్తితో ఒక గొప్ప సత్కారాన్ని అందుకున్నాడు బీర్బల్. అందుకే అన్ని పదవులకి అందరూ తగరు. ఎవరు ఏ పదవికి సరిపోతారో వారిని సరిగా చూసి ఎంచుకోవడంలోనే మన తెలివితేటలు కూడా ఉంటాయి. ఇలాంటివే మనం పిల్లలకి నేర్పించాలి. చాలా బాగుంది కదండి కథ. చిన్న కథ అయినా కూడా ఎంత గొప్ప సందేశాన్ని కథలో ఇమిడ్చారో చూడండి. అంత అద్భుతమైనటువంటి కథలు మనవి. కనుక మళ్ళీ మనం ఇలాంటి మరో మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఉంటాను. స్వస్తి.